హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసే ఈ వీడియో 210 గజాల్లో ధర తక్కువ బిల్డింగ్, కొత్త బిల్డింగు, అలాగే 2 గుమ్మాలున్న బిల్డింగ్ ఫ్రెండ్స్. ఇది అందులోని కొత్త బిల్డింగ్. చూడండి, ఈ స్పేస్లో మొత్తం ఒక 2-3 కార్లు పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేస్ ఉంది. ధర కూడా చాలా తక్కువ. చుట్టూ చూద్దాం. ఇప్పుడు చుట్టూ చూసిన తర్వాత ఆ తర్వాత మనం లోపలికి వెళ్ళి కూడా చూసిద్దాం, ఓకేనా? కామన్గా ఒక బాత్రూమ్ కూడా ఇచ్చాడు బయట. అది ఈస్ట్ సైడ్ ఇచ్చాడు. నార్త్ అండ్ ఈస్ట్ 210 గజాల్లో ఈ బిల్డింగ్ కట్టారు. ఈస్ట్కి గుమ్మం ఉంది, అలాగే నార్త్కి కూడా గుమ్మం ఉంది. రెండు గుమ్మాలున్న, 2 సింహద్వారాలున్న బిల్డింగ్ ఇది. 2 BHK, పైన పాల్ సీలింగ్స్ కానీ అన్నీ చాలా బాగా చేశారు. చూడండి, ఇది ఓన్లీ బిల్డింగ్ లోపల కాదు, అవుట్ సైడే పైన పాల్ సీలింగ్ సూపర్ డిజైన్ చేశారంటే లోపల ఇంకెంత అందంగా ఉంటుందో మనం క్లియర్గా చూసేద్దాం ఒకసారి. ఇప్పుడు ఒక విషయం మీకు తెలియజేయాలి ఫ్రెండ్స్. ఇలాంటి మీ ఇల్లు కానీ, అలాగే మీ సైట్ కానీ, మీ పొలం కానీ, అలాగే మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ, మీ ప్రాపర్టీని అమ్ముకోవాలి అనేసి అనుకుంటే మాకు సంప్రదించండి. మేము మీకు సపోర్ట్ చేసి మీ ప్రాపర్టీని అమ్మి పెడతాము. అలాగే ఇప్పుడు నార్త్ ఫేసింగ్ సింహద్వారం చూసాం కదా, అలాగే ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం. ఇది 2 సింహద్వారాలు ఉన్న నార్త్ ఈస్ట్ గల కొత్త బిల్డింగ్ని మనం లోపలికి వెళ్ళి ఒకసారి చూసేద్దాము. అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి, ఎందుకంటే ఇల్లు కొనుక్కోవాలి అనుకునే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దయచేసి నాకు సపోర్ట్ చేయండి, ఒక లైక్ మాత్రం చేయండి ప్లీజ్. లైక్ చేయండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ లైక్ చేసినందుకు. ఇప్పుడు మనం లోపలికి వచ్చేసాం కదా, చూడండి ఇదంతా హాలు ఫ్రెండ్స్. ఇదంతా హాలు. పెయింటింగ్స్ కూడా మంచి కంపెనీ పెయింట్స్ వాడారు, కలర్ఫుల్ పెయింట్స్. ఇదంతా హాలు ఫ్రెండ్స్. హాల్లో మొత్తం 4 వైపులా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఎంట్రన్స్ నార్త్ ఫేసింగ్ సింహద్వారం వచ్చేసరికి టేక్ వుడ్, అలాగే ఈస్ట్ ఫేసింగ్ కూడా సేమ్. వాస్తురీత్యా 100కి 200% వాస్తు అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. తిరుగులేదు వాస్తు విషయంలో, మీరు వాస్తు కోసం ఇబ్బంది పడక్కర్లేదు. అలాగే ఈ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్సలెంట్ ఫ్రెండ్స్, ఇంకా తిరుగులేదు. ఇంకా చూడండి, పైన పాల్ సీలింగ్ హాల్లో ఎంత సూపర్ డిజైనింగ్ ఉందో, సూపర్ లైటింగ్తో ఎక్సలెంట్గా ఉంది కదా. అలాగే ఇది చూసేది టీవీ యూనిట్ ఏరియా. ఈ యూనిట్ ఏరియా కూడా బాగుంది చూడండి, టీవీ యూనిట్ ఏరియా కూడా ఎక్సలెంట్గా ఉంది, బ్యూటిఫుల్. ఇప్పుడు మొత్తం చూడండి ఫ్రెండ్స్, హాల్ మొత్తం ఎంత పెద్ద హాల్ ఉందో. ఇదంతా హాలు. ఇంత పెద్ద హాల్లో మనం హాయిగా తిరగచ్చు. కొనుక్కున్న వాళ్ళు వెంటనే త్వరపడండి, ఈ వీడియో మొత్తం చూడండి. మొత్తం చూస్తే మీకు వివరాలన్నీ తెలుస్తాయి. ఆ తర్వాత మరిన్ని వివరాల కోసం నాకు ఒకసారి కాల్ చేస్తే నేను కూడా ఇంకా మీకు తెలియజేస్తాను. అలాగే చూడాలి అనుకుంటే మాత్రం దగ్గరుండి తీసుకెళ్ళి చూపిస్తాను. చూడండి, ఇది డైనింగ్ హాల్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనం హాల్ చూసాము, ఇది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్లో కప్బోర్డ్స్ కూడా చేసేసే ఉన్నాయి, పైన కూడా కప్బోర్డ్స్ చేశారు, అది స్టోరేజ్కి. తర్వాత కింద ఫ్లోర్ టైల్స్ కూడా మంచి కంపెనీ టైల్స్ ఫ్రెండ్స్. చూడండి, ఇది డైనింగ్ హాలు మనం చూసేది. కప్బోర్డ్స్ కూడా బాగా తయారు చేశారు కదా, ఎంత పెద్ద డైనింగ్ హాల్ ఉందో. పైన పాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ చేశారు డైనింగ్ హాల్లో. బాగుంది కదా, ఎక్సలెంట్గా ఉంది. డైనింగ్ హాల్ స్పేస్ మొత్తం విశాలంగా ఉంది, విశాలమైన హాలు. అలాగే ఇంకా విశాలమైన డైనింగ్ హాలు. అలాగే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం దేవుడి గది ఒకసారి చూసేద్దాము. దేవుడి గది ఇది. గుమ్మం కూడా టేక్ వుడ్ గుమ్మం ఫ్రెండ్స్. దేవుడి గది కూడా
అబ్బా బాగుంది కలర్ఫుల్ పెయింట్. ఫ్లోర్ టైల్స్ కానీ దేవుడికి పెట్టుకోవడానికి గుమ్మం కూడా బాగుంది కదా, హైట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. అలాగే వెంటిలేషన్ కూడా సూపర్. ఈ హౌస్కి వచ్చేసరికి కరెంట్ పోయినా సరే మంచి వెలుతురు వచ్చే హౌస్ ఇది. పైన కూడా దేవుడి గదిలో చూడండి స్వస్తిక్ మంత్ర వేశారు, బాగుంది. ఆ లైట్ కూడా సెంటర్లో పెట్టడం మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మనం కిచెన్ కూడా చూసేద్దాము. కిచెన్ చూసిన తర్వాత 2 బెడ్రూమ్లు కూడా ఒకసారి క్లియర్గా మనం చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కిచెన్లోకి వచ్చాము. ఇది మొత్తం కిచెన్ ఫ్రెండ్స్. కిచెన్ కూడా బాగా విశాలంగా ఇచ్చారు, ఎక్సలెంట్గా ఉంది. కింద ఫ్లోర్ మొత్తం ఎక్సలెంట్గా ఉంది. ఆ పైన బ్లాక్ మొత్తం గ్రానైట్ ఫ్రెండ్స్. అలాగే స్టోరేజ్కి కూడా కప్బోర్డ్స్ చేసేసే ఉన్నాయి కాబట్టి ఏ సామాన్లు బయటికి పెట్టుకోని అవసరం లేదు. అలాగే కిచెన్లో వాల్ టైల్స్ కూడా వేశారు కదా, వాల్ టైల్స్ కూడా భలే ఉన్నాయి కదా, మంచి డిజైన్తో ప్లాన్ చేశారు, బాగుంది. గుడ్ టేస్ట్. కట్టిన వాళ్ళు మాత్రం మంచి టేస్ట్తో కట్టారు, ఎక్సలెంట్గా ఉంది. కిచెన్ కూడా క్లియర్గా నేను చూపిస్తున్నాను, ఒకసారి దయచేసి చూసేయండి ఫ్రెండ్స్. ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే ఒక్క లైక్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి దయచేసి. అబ్బా కిచెన్లో పాల్ సీలింగ్ యాపిల్ మోడల్ పెట్టారు ఫ్రెండ్స్. అబ్బో ఇట్స్ వెరీ నైస్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దాము. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా కనిపిస్తుంది చూడండి, చాలా అందమైన బెడ్రూము. ఇంత విశాలంగా ఉన్న బెడ్రూమ్ నిజంగా చెప్పాలంటే దొరకదు. చూడండి ఎంత పెద్ద బెడ్రూమ్ ఉందో, చాలా విశాలంగా ఉంది కదా, మనకి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు ఈ బెడ్రూమ్ని. అలాగే కప్బోర్డ్స్ కూడా చేసేసి ఉన్నాయి. ఈ బెడ్రూమ్లో 2 కలర్స్ పెయింట్లు వేశారు, 2 కలర్స్ పెయింట్లు వేశారు. పాల్ సీలింగ్ కూడా సూపర్ డిజైన్ చేశారు. అలాగే కప్బోర్డ్స్ కూడా చేసేసి ఉన్నాయి. ఈ బెడ్రూమ్లో 2 విండోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. 2 విండోస్ కూడా బాగా వెలుతురు వస్తుంది, సూపర్. ఇంకా తిరిగిలేదు. వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి మనం ఇబ్బంది పడిన అవసరం లేదనేసి నేను మీకు తెలియజేస్తున్నాను. 4 వైపులా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, 4 వైపులా చూడండి ఒకసారి. కప్బోర్డ్స్ కూడా చేసేసి ఉన్నాయి. కప్బోర్డ్స్ విషయానికి వచ్చేసరికి వుడ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు ఫ్రెండ్స్, అంటే చాలా మంచి కాస్ట్లీ వుడ్డే వాడడం జరిగింది. ఇప్పుడు పాల్ సీలింగ్ చూసేద్దాము. భలే డిజైన్ చేశారు. ఇంత పెద్ద విశాలమైన బెడ్రూమ్కి సూపర్ డిజైన్ చేశారు పాల్ సీలింగ్ కూడా. పైన సీలింగ్ ఎక్సలెంట్, ఇంకా కలర్ఫుల్గా మంచి లైట్లు పెట్టడం జరిగింది, అంతా బాగుంది. అలాగే స్విచ్చెస్ కూడా మంచి కంపెనీ బ్రాండ్ కంపెనీ వాడారు ఫ్రెండ్స్, లెగ్రాండ్ కంపెనీ వాడారు. అలాగే ఇప్పుడు మనం బాత్రూమ్ చూస్తున్నాము. ఈ బాత్రూమ్ కూడా ఒకసారి క్లియర్గా చూసేసాక ఆ తర్వాత సెకండ్ బెడ్రూమ్ కూడా చూడటానికి వెళ్దాము. బాత్రూమ్ కూడా బాగుంది కదా, విశాలంగా ఉంది. హ్యాండ్ వాష్ బేసిన్ కూడా కంపెనీదే వాడారు. వాల్ టైల్స్ కూడా కింద నుంచి పై వరకు వేయడం జరిగింది. వాల్ టైల్స్ బాగున్నాయి కదా, బాత్రూంలో మంచి టైల్స్ వేశారు. అలాగే వెంటిలేషన్కి ఒక విండో పెట్టడం జరిగింది, బాగుంది, ఎక్సలెంట్. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. ఇది నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ గల ఈ బిల్డింగు, కొత్త బిల్డింగు 210 గజాల్లో కట్టారు, 2 BHK. అలాగే దీనికి ఆనుకున్న రోడ్డు సిమెంట్ రోడ్డు, డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది, 33 అడుగులు సిమెంట్ రోడ్డు. ఇది ఎక్కడ ఉందంటే మనం సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము. ఇది మన కాకినాడ దగ్గర రాయుడుపాలెం, కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది. మనకి కాకినాడ దగ్గర రాయుడుపాలెం అనే ఏరియాలో ఉంది. మంచి వాటర్ కూడా, డ్రింకింగ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ హాయిగా తాగొచ్చు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మున్సిపల్ వాటర్ కూడా ఏ ఇంటికి పడితే ఆ ఇంటికి వచ్చేస్తుంది. ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి కలర్ఫుల్ పెయింట్స్ వేశారు. అలాగే వెంటిలేషన్ కూడా బాగుంది సెకండ్ బెడ్రూమ్లో. బాత్రూమ్ కూడా ఉంది, అటాచ్డ్ బాత్రూము. పైన పాల్ సీలింగ్ కూడా కలర్ఫుల్ లైటింగ్స్తో బాగుంది. సెకండ్ బెడ్రూమ్ కూడా విశాలంగానే కనిపిస్తుంది, మీరు చూడండి క్లియర్గా, మీకే తెలుస్తుంది. నేను చెప్పింది అంతా క్లియర్గానే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి చూసేద్దాము. ఇది కూడా బాగుంది, డోర్ కూడా మంచి డోర్ వేశారు. సెకండ్ బెడ్రూమ్కి కూడా మంచి కలర్ఫుల్ టైల్స్ కూడా వేయడం జరిగింది, చూడండి క్లియర్గా.
ఫ్రెండ్స్ ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇది నార్త్ ఈస్ట్ బిల్డింగ్ 210 గజాల్లో ఉంది. ఎంత బాగుంది. సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ బాగుంది కదా. టైల్స్ మంచి టైల్స్ వేశారు. అలాగే టెర్రస్ మీద కూడా ఒకసారి చూసేద్దాము. మెట్లకి కూడా పెయింట్లు వేశారు కదా. టెర్రస్ మీద ఒకసారి చూసేద్దాము. దీని కాస్ట్ వచ్చేసరికి 90 లక్షల వరకు చెప్తున్నారు. మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది. రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు. రేటు కోసం అస్సలు ఆలోచించొద్దు. దయచేసి రేటు కోసం మీరు అస్సలు ఆలోచించొద్దు. ఎందుకంటే తగ్గుతారు ఫ్రెండ్స్. ఇబ్బంది అయితే ఏం లేదు. రాయుడుపాలెంలో ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ ఇల్లు 100కి 200% వాస్తుతో ఉంది కాబట్టి మీకు నచ్చుతుంది. ఒకసారి చూడాలనుకునే వాళ్ళు వచ్చేయండి, చూసేద్దాం. నచ్చితే మాట్లాడేసుకుందాం. ఇల్లుని మీ సొంతం